వెల్కమ్ టు జిఎన్ఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోరెడ్డి కిషోర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ప్యానలిస్ట్ శ్రీమతి నాగమల్లీశ్వరి ప్రెస్ మీట్. జోధాపూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోరెడ్డి కిషోర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మీకు అట్లాగే మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బడ్జెట్ సమావేశాలు అయిపోగానే వెంటనే కేరళకు ప్రయాణం చేసి, అంటే కేరళకు బయలుదేరి అక్కడ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున క్యాంపెయిన్ చేయడానికని వెళ్ళారు. అయితే మీకు తెలిసిందే, మొన్ననే సిఏజీ రిపోర్ట్ వచ్చింది. అందులో 24-25 సంవత్సరం, అంటే కాంగ్రెస్ వచ్చిన తర్వాత, మన రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి పూర్తి సంవత్సరం బడ్జెట్ గణాంకాలు ఆడిట్ రిపోర్ట్ బయటికి రిలీజ్ చేశారు సిఏజీ వారు. దాంట్లో వారు చెప్పింది ఏంటంటే, 3 లక్షలకు పైగా పెట్టిన మన రాష్ట్ర బడ్జెట్లో కేవలం 2,40,000 మాత్రమే లెక్కలు చూపించారు రాష్ట్ర ప్రభుత్వం. అంటే ఒక 60,000 కోట్లు వాటికి బడ్జెట్లో పెట్టిన వాటికి లెక్కలు లేవు. 60,000 కోట్లు అంటే మీరు చూడండి, 3 లక్షల్లో 60,000 కోట్లు అంటే దాదాపు 20%. మరి ఆ 20% ఎటు వెళ్ళాయో మనందరం ఊహించగలం. అది ప్రతి డిపార్ట్మెంట్కి పంపించిన తర్వాత 20% పక్కకు పెట్టారా? ఆ మంత్రిత్వ శాఖలో పక్కకు పెట్టబడ్డాయా? పైన ఖర్చు లెక్కలైతే చూపించట్లేరు. లేదా బట్టి విక్రమార్క గారు, వారే కదా బడ్జెట్ పెట్టింది, వారు పెట్టిన బడ్జెట్లో నుంచి ప్రతి మంత్రిత్వ శాఖకి పంపించవలసిన డబ్బుల్లో 20% వారే డైవర్ట్ చేసి 20% తక్కువ పంపించారా మంత్రిత్వ శాఖలకి? లేదా హోల్సేల్గా ముఖ్యమంత్రి గారే 20% బడ్జెట్లో పెట్టగానే ముందు 20% పక్కకు తీసి పెట్టి మిగిలినవి మాత్రమే 2,40,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడానికి మంత్రిత్వ శాఖలకు పంపించారా? ఈ లెక్కలు చూపని 60,000 కోట్లు ఎటు వెళ్ళాయి? ప్రజలు అనుకోవడం అయితే, ఇప్పుడు మీకు తెలిసిందే, మహారాష్ట్ర ఎన్నికలు జరిగాయి. మన రాష్ట్ర ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్ర ఎన్నికలు జరిగాయి. దాని తర్వాత అంటే లోక్సభ ఎన్నికలు జరిగాయి, హర్యానాలో ఎన్నికలు జరిగాయి, ఢిల్లీలో ఎన్నికలు జరిగాయి, మహారాష్ట్రలో ఎన్నికలు జరిగాయి, బీహార్లో కూడా ఎన్నికలు జరిగాయి. మరి ఆ ఎన్నికలకు డైవర్ట్ చేశారా ఈ 60,000 కోట్లు? ఎటు వెళ్ళాయి? ఇదే వాదాన్ని, ఇదే ప్రజల్లో ఉన్న అనుమానాన్ని బలపరుస్తూ మన బడ్జెట్లో, కొత్త బడ్జెట్లో మళ్ళీ 3,24,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి, ఆ బడ్జెట్లో 3,24,000 కోట్లు వచ్చే సంవత్సరానికి, అంటే 26-27 సంవత్సరాని కోసం అని చెప్పి అలొకేషన్కి బడ్జెట్ పెట్టి. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. సభ నిర్వహణ జరిగినటువంటి తీరు చూస్తే ఏ ఒక్క సమస్య మీద బడ్జెట్ సమావేశాలకు అందరికీ తెలిసినటువంటి విషయంతో పాటు, అంటే గతంలో శాసన మండలి సమావేశాలు జరిగినప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి చట్ట సభల సమావేశాల సందర్భంగా అత్యంత కీలకమైనటువంటి ఘట్టం బడ్జెట్ సమావేశాలు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన మరుక్షణం నుండి బడ్జెట్ సమావేశాలు ముగిసేంత వరకు కూడా ప్రజలు చాలా ఉత్కంఠతతో రోజువారీ కార్యక్రమాలను వీక్షిస్తారు. ప్రజల ఆశలు నమ్మకాల మీద నీళ్లు చల్లి తూతురు మంత్రంగా వ్యవహారాన్ని నడిపి వాళ్ళు అనుకున్నటువంటి ఎజెండాకు మాత్రమే పరిమితమై, శాసనసభ అంటే అధికార
పార్టీ తన ఇష్టారీతిగా సభను నిర్వహించడం కాదు. శాసనసభలో శాసన మండలిలో ప్రతిపక్షాలు ఇతర గౌరవ సభ్యుల సూచనలను కూడా పరిగణలోకి తీసుకొని ప్రజా శ్రేయస్సు, ప్రజా అవసరాలు, వాటి తక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అనేక విషయాలను అనేక సందర్భాల్లో గతంలో చర్చించినటువంటి సాంప్రదాయం ఉన్నది. చాలా గొప్పగా ప్రజలకు రిలీఫ్ దొరికినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. కానీ మొన్న జరిగినటువంటి ప్రత్యేకించి మండలి సమావేశాల తీరుకు వస్తే 17వ తారీఖు 18వ తారీఖు 2 రోజులు కూడా 17వ తారీఖు నాడు గవర్నర్ గారి ప్రసంగానికి కృతజ్ఞతలు చెప్పేటువంటి తీర్మానం చర్చ ప్రారంభమైంది. 18వ తారీఖు నాడు ముగిసింది. అంటే ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ శాసన బడ్జెట్కి సంబంధించిన విషయం కావచ్చు, గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి విషయం కావచ్చు, జరుగుతున్నప్పుడు సభలో మంత్రులుండి జరుగుతున్నటువంటి ప్రొసీడింగ్స్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ నోట్స్ రికార్డ్ చేస్తూ సందర్భం వచ్చినప్పుడు దానికి క్లారిఫికేషన్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఇచ్చేటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ఏ రోజు కూడా 6 రోజుల శాసన మండలి సమావేశాల సందర్భంగా 2-3 మంత్రులను మించి శాసన మండలిలో మంత్రులు హాజరైనటువంటి సందర్భాలు లేవు. గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద చర్చ జరిగినప్పుడు అజారుద్దీన్ గారు ఒక్కరే ఉన్నారు. పాప ఆయన కొత్త మంత్రి వారు. ప్రొసీడింగ్స్ కూడా ఆయన సంపూర్ణంగా అవగాహన అవుతుందో కాదో నాకు తెలియదు. కానీ అంటే ఒక మంత్రిని శాసన మండలికి పరిమితం చేయడం జరిగింది అంటే ఈ ప్రభుత్వానికి చర్చల మీద ఎటువంటి బాధ్యత రాహిత్యం దానికి నిదర్శనం జరిగినటువంటి తీరు. 2వ రోజు చర్చల తర్వాత దాదాపు 4 గంటల ప్రాంతాన సభను వాయిదా వేయడం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ప్యానలిస్ట్ శ్రీమతి నాగమల్లేశ్వరి ప్రెస్ మీట్. జ్ఞానం కూడా నీకు లేదు అని అంటే మరి నువ్వు ఆ స్థాయిలో ఉండి నువ్వు దిగజారిపోయి మాటలు మాట్లాడుతుంటే నీలాగా దిగజారి మాట్లాడడం అనేది మాకేం పెద్ద పని కాదు. కానీ మా పార్టీకి ఒక విలువలు, మా పార్టీకి ఒక లైన్ ఉంటది. నోటికి ఏదొస్తే అది మాట్లాడడం జనరల్ గా ఎంతసేపు పని. నంగనాచి మాటలు అని అంటుంది ఒక ఎక్స్ సీఎం ని పట్టుకొని. నంగనాచి మాటలు. నీ చదువేందో నీ విజ్ఞత ఏందో నాకైతే అర్థం అవ్వట్లేదు. కానీ నిన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అంటున్నారు, నంగనాచి అనిత ఎక్కడున్నావు నువ్వు ఆడబిడ్డల ప్రాణాలు పోతుంటే? నంగనాచి అనిత చిన్న బిడ్డలకి ఫుడ్ పాయిజన్ అవుతుంటే ఎక్కడున్నావు అనిత? నంగనాచి అనిత రాష్ట్రంలో మడ్డర్లు అయిపోయి డ్రమ్ములలో తేలుతుంటే, రాష్ట్రంలో ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జులలో పెడుతుంటే ఎక్కడికి పోయావు నంగనాచి అనిత అని రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అడుగుతున్నారు. తల్లి, జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి కోసం మాట్లాడారు. సైకో అంటున్నావు, కామెడీ సైకో అంటున్నావు, పులివెందుల ఎమ్మెల్యే అంటావు. మరి నువ్వు కూడా పాయకరావుపేట ఎమ్మెల్యేవే కదా. సబ్జెక్ట్ మీద మాట్లాడడం అంటే సబ్జెక్ట్ మీద మాట్లాడడం చేతగాక వ్యక్తిగత దూషణలకి దిగుతాము, ఇదే మా సాంప్రదాయము, మా పార్టీ విలువలు ఇవే అని మీరు మాట్లాడితే ఇంతకన్నా చేసేది ఏమీ లేదు. ఎందుకంటే మీలాగా మేము దిగజారి మాట్లాడలేమే. చదువుకున్నాం, మాకొక విజ్ఞత ఉంది, మా పార్టీకి ఒక లైన్ ఉంది. మా జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా లైన్ దాటి మాట్లాడొద్దమ్మా అని మాట్లాడతారు. కాబట్టి మీలాగా దిగజారిపోయేటువంటి రాజకీయాలు చేయలేము, మాటలు కూడా మాట్లాడలేము. ఆయన చెప్పింది ఏంటి? అసలు ఆయన చెప్పింది అర్థం చేసుకున్నటువంటి జ్ఞానం అనే ఏడ్చిందా అక్కడ ఎవరికైనా? ఎవరికి లేదు. ఇవాళ మావి గన్ను, వెన్నుపోటు అంటున్నావు, ఇంకోటి అంటున్నావు, ఏదో కత్తిపోటు అంటున్నావు, బాబాయ్ పోటు అంటున్నావు. మీ పార్టీలో విలువలు, మీ పార్టీలో వెన్నుపోట్లు, పార్టీ ఎవరితో పెట్టుకొని లాక్కున్నటువంటి మీ తీరు నేను చెప్పేది ఏముందమ్మా? రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. ఇంకా గన్ను అన్నావు, ఆ గన్నుతో కాల్పులు కాల్చిన వాళ్ళు ఎవరు, ఆ కాల్పులు కాల్చిన వాళ్ళకి భిక్ష పెట్టింది ఎవరు అనేది అందరికీ తెలుసు.
సో ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల మీద నీకు ఏ రోజు ఒక కన్సర్న్ లేదు. ఒక డమ్మీ హోంమంత్రి పదవిలో ఉండి నోటికి ఏదొస్తే అది నేను మాట్లాడతాను, చెల్లుబాటు అవుతుంది అనుకుంటే ఇక్కడ ఎవ్వరూ ఊరుకునే వాళ్ళు లేరు. మా నాయకుణ్ణి, మా జగనన్నని మాట్లాడేటప్పుడు ఈసారి కాస్త నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకొని మాట్లాడు అనితక్క. రాజస్థాన్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం జోధ్పూర్ బాలాజీ ఆలయంలో దారుణం చోటు చేసుకుంది. దైవ దర్శనానికి వచ్చిన ఇద్దరు మహిళలపై కొందరు వ్యక్తులు దాడి చేశారు. గర్భగుడి సమీపంలోనే వారు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చికెళ్లి కొట్టారు. ఈ అమానుష ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగుతుంది. స్థానికుల సమాచారం ప్రకారం ఆలయంలో దర్శనం కోసం ఉన్న క్యూ లైన్ లో రెండు వర్గాల మధ్య చిన్నపాటి వాగ్వాదం మొదలైంది. ఇది కాస్త తీవ్రమైన ఘర్షణకు దారితీసింది. దీంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన ఓ వర్గానికి చెందిన కొందరు పురుషులు ఇద్దరు మహిళలపై విచక్షణ రహితంగా దాడికి దిగారు. నిందితులు వారి జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి కాళ్లతో తన్నారు. మహిళల్ని కొట్టొద్దు, కాపాడండి అంటూ బాధితులు ఆర్తనాదాలు వేస్తున్నా ఎవరు పట్టించుకోలేదు. ఆ సమయంలో అక్కడ చాలా మంది భక్తులు ఉన్నప్పటికీ దాన్ని అడ్డుకునేందుకు ఎవరు ముందుకు రాలేదు. కొందరు భయంతో చూస్తూ నిల్చగా మరికొందరు ఈ దృశ్యాలను తమ ఫోన్ లో చిత్రీకరించడం గమనార్హం. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేశారు. వీడియో ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి కొందరిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పవిత్ర స్థలంలో మహిళలపై ఇలాంటి దాడి జరగడంపై మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిగూడ రామ్ మందిర్ నుండి భారీ శోభయాత్ర ప్రారంభమయ్యే విజయోత్సవ ర్యాలీని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బజరంగ్ దళ్ నాయకులు సుమన్ కోరారు. అడ్మికేట్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ నాయకుడు సుమన్ మాట్లాడుతూ గౌలిగూడ రామ్ మందిర్ నుండి కాచిగూడ మీదుగా వెళ్లే ఈ విజయోత్సవ ర్యాలీలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. జై శ్రీరామ్. ఈరోజు హనుమాన్ విజయోత్సవ సందర్భంగా హిందూ బంధుమిత్రులందరికీ కూడా విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో గౌలిగూడ నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర తాడుమందు వరకు తీయడం జరుగుతుంది. కావున హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందే కోరుతున్నాము. హిందువులలో ఐక్యత రావాలి, హిందువులంతా సంఘటితం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం చేయబడుతుంది. కావున హిందువులంతా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాము. అలాగే మనం చూస్తున్నాము, హిందువులలో ఐక్యత లేకపోవడం వల్ల మొన్న ఏం జరిగింది, ఒక హిందువు బండి మీద నడుపుకుంటూ పోతుంటే ఇతర వ్యక్తులు వచ్చి కావాలని తప్పు లేకపోయినా మన హిందువుల మీద దాడి చేయడము, మన 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 దేశ గాలికి పీల్చుకుంటూ తిండి తింటూ మన మీదనే దాడులు చేస్తూ మన మీదనే వ్యతిరేకత మాట్లాడుతూ మన అక్కల మీద, చెల్లెల మీద, హిందువుల మీద, హిందూ బంధువుల మీద, గుళ్ళ మీద అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాము. అలానే ఈ యొక్క హనుమాన్ శోభాయాత్ర ఏదైతే ఉందో అది హిందువుల యొక్క ఐక్యత చాటడానికి. ఎందుకు అంటే కులాలకు అతీతంగా మన మీద జరిగే దాడిని ఖండిస్తూ ఈ యొక్క ర్యాలీ చేయడం జరుగుతుంది. అంతేకాక మొన్న మనం చూసినాం కాశ్మీర్లో ఏం జరిగింది, మనం పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ తిరుగుతున్నాం, కానీ కాశ్మీర్లో మాత్రం పార్టీలు చూడలే, నువ్వు హిందువా కాదా అని చెప్పి చూసి మన మీద దాడి చేయడం జరిగింది. కావున హిందువులంతా కూడా బయటికి వచ్చి సంఘటితమై మన యొక్క హిందూ ఐక్యతను చాటి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ బంధువులందరూ కూడా ఇంటి లోపల కులం, ఇంటి బయట హిందుత్వం అనే నినాదంతో అందరూ కూడా సంఘటితమై మన యొక్క హిందుత్వాన్ని చాటి చెప్పాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ జరిగే శోభాయాత్రలో పాల్గొనవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై శ్రీరామ్. జై శ్రీరామ్. రూట్ మ్యాప్, నా పేరు సుమంత్, పూర్వ బజరంగ్ దళ్. రూట్ మ్యాప్ ఎలా అంటే గౌలిగూడ నుంచి ప్రారంభమై కాచిగూడ మీదుగా, కోటి మీదుగా, మన ముషిరాబాద్ మీదుగా వెళ్తుంది. కావున అందరూ కూడా ఈ రూట్ మ్యాప్ లో పాల్గొని మన యొక్క సంఘటితాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతుంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్ లో గల మార్వాడి ధర్మశాల ముందు బొటిక్ అండ్ లేడీస్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేటకు చెందిన ఓ వ్యాపారి కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ తక్కువ ధరలకు విక్రయిస్తున్నారన్నారు.
లక్షల రూపాయలు వెచ్చించి కంప్యూటర్ యంత్రాలు, కుట్టు మిషన్లు ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నామని చెప్పారు. ధర్మశాలలో 1000 రూపాయలకి 5 బ్లౌజులు ఇవ్వడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ధర్మశాల ముందు ధర్నా చేస్తున్నామని తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణ సీఐ నరహరి ఘటనా స్థలానికి చేరుకుని విక్రయాలు నిలిపివేయడంతో లేడీస్ టైలర్లు ధర్నా విరమించారు. వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్, టైలరింగ్స్, బోటిక్స్ అందరూ మేము ఒక యూనియన్ అండి. నాన్ లోకల్ వాళ్ళు వేరే ఊరు నుండి వచ్చి ఇక్కడ రీటైల్గా చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు. మేము లోకల్లో ఉండే వాళ్ళకి బాగా అంటే బాగా ఇబ్బంది అవుతుంది. మేము ఇంత ఈఎంఐలు పెట్టుకొని రెంట్లు పెట్టుకొని ఫ్యామిలీస్ నడవాలంటే చాలా కష్టమైపోతుంది. ఇంత ఒక 100 రూపాయలకి వాళ్ళు అమ్మేసి వెళ్తున్నారు. నాన్ లోకల్ వాళ్ళు కూడా కస్టమర్స్ అంత తక్కువ అంటే ఎవరైనా వస్తున్నారు. క్వాలిటీ అనేది వాళ్ళకి అవసరం లేదు, తక్కువకి వస్తుందా అదే మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ఆ తక్కువకి ఇవ్వడం వల్ల మేము ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ పడుతుంది. మీరు ఈ సమస్యని ఖచ్చితంగా పరిష్కరించాలని కోరుకుంటున్నాం. పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది ఈ మ్యాటరు. దీనికి మాకు సొల్యూషన్ కావాలా. ఇంతమంది నష్టపోతున్నారు. మేమంటే మా వెనకాల మా ఫ్యామిలీస్. ఇప్పుడు ఇదంతా దీనికి ఒక సొల్యూషన్ అనేది మేము కోరుకుంటున్నాం. అందరం ఇక్కడ మేము అందరం కలిసి మారోడి ధర్మశాల సిద్దిపేట నుండే ఒక వర్కేసే వాళ్ళు వచ్చి 100 రూపీస్కి ఒక పీస్ అమ్ముతున్నారు. వాళ్ళని మేము అమ్మకుండా ఆపడం జరిగింది. ఇక్కడ ధర్నా చేస్తున్నాము. పల్లెటూరులో ఎంతో మంది వచ్చి కూడా వాపస్ వెళ్ళిపోతున్నారు. మీరు ఎవ్వరు కూడా ఇక్కడ రాకండి. ఎవరైనా పెట్టడానికి వచ్చి కూడా ముందు ఆలోచించుకోండి. మేమైతే ఒకసారి మా యూనియన్ చూడండి, వాళ్ళని ఎట్లయితే ఆపేసి సీజ్ చేయించినామో మీరు కూడా ఎవరైనా నచ్చినకి ముందుగా ఆలోచించుకోండి. ఫస్ట్ ఎవరు రాకుండా మీరు ఇక్కడ కామారెడ్డి, కరీంనగర్ నుండి కానీ నిజామాబాద్ నుంచి ఎక్కడి నుండి కూడా కామారెడ్డి రావాలంటే ఫస్ట్ ఆలోచించుకోండి. మా యూనియన్ని కూడా మీరు చూడండి ఒకసారి. చూసి మీరు వచ్చే ముందు ఆలోచించుకోండి. ఇలా 100 రూపాయల ఫీజు, మీరు 100 రూపాయలకు ఒక బ్లౌజ్ ఫీజు అమ్మితే మేము 4 లక్షల మిషన్ కొనుక్కొని పెడుతున్నాము. మరి మీరు మా రెంట్స్, మా ఈఎంఐలు, మా పిల్లల ఫీజులు మీరు ఎవరైనా కడతారా? మీరు కట్టిస్తామంటే చెప్పండి, మరి మేము ఇది చేస్తాము. మాకైతే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మాకు ఎంతో హెల్ప్ చేసిరు, వాళ్ళని బంద్ చేయించేసారు. మాకైతే మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా ఇట్లా ఎవరైనా కస్టమర్స్ కానీ ఎవరైనా ఉంటే రాకండి. ఇంకా ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది. ఆల్రెడీ పర్మిషన్ కూడా పెద్ద పెద్ద షాపులో కాబట్టి వాళ్ళు దాంట్లో దీంట్లో తీస్తున్నారు. కానీ మేమైతే చిన్న షాపులో కదా, చిన్న షాపులో మేము ఎట్లా తీసుకోవాలన్నా అది కాదు. మగ్గం బొటిక్ షాప్స్ సంబంధించి లేడీస్ యూనియన్ రెడీ అయింది. ఇంతకుముందు యూనియన్ లేకుండా ఎవరైనా వచ్చారు, ఏమైనా జరిగింది. కాకపోతే ప్రతి ఒక్క లేడీస్ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇందులో బిజినెస్ చేస్తున్నారు. అన్ని దందాలు వదిలేసుకొని ఇందులోనే డిపెండ్ అయి ఉన్నారు. దీనిపైన వాళ్ళు లోన్ తీసుకోనో లేకుంటే ఏదో ఒక తాకట్టు పెట్టుకోనో ఈఎంఐ ద్వారా మిషన్స్ తెచ్చుకున్నారు, వర్కర్స్ని తెప్పించుకున్నారు. ఒక్కొక్క రెంట్ 10,000 ఎబో ఉంది. వాళ్ళు ఎక్కడెక్కడో కరీంనగర్ నుండి, నిజామాబాద్ నుంచి, అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చి బల్క్ సిద్దిపేట నుండి తీసుకొచ్చి మిర్యాలగూడ నుండి తీసుకొచ్చి ఇక్కడ బల్క్లు అమ్ముతున్నారు. దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు క్వాలిటీ చేస్తేనే అమ్ముతున్నారు. కాకపోతే ఇక్కడ ప్రజలకు తెలియదు, తక్కువలో వస్తుంది కదా. అవి మేము కూడా స్టిచ్ చేయడానికి చూస్తున్నాము. కాకపోతే మాకు తెలుస్తుంది, మేము చూస్తున్నాం కాబట్టి. అది మినిమం 1000, 1500 ఎబో ఉండేదాన్ని 100 అసలు దానికి దీనికి సంబంధమే లేకుండా అమ్మడం జరుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే లోకల్లో ఉన్న వాళ్ళకి కొట్టపైన దెబ్బ పడుతుంది. వాళ్ళకి ఈఎంఐ వెళ్ళకపోను, రెంట్ వెళ్ళకపోను. జస్ట్ మేమందరం ఎవరి కోసం వర్క్ చేస్తున్నాం? కిరాయి వెళ్ళదీయడం కోసం, వర్కర్స్కి జీతాలు ఇవ్వడం కోసమే వర్క్ చేస్తున్నాం. మా చేతిలోకి వచ్చేసరికి మళ్ళీ అంతే ఎంటీ ప్లేట్. దానివల్ల మాకు ఎట్లాంటి లాభం లేదు కదా. ఎవరి దాంట్లో వాళ్ళు చేసుకోండి, మా కామారెడ్డిలో మేము చేసుకుంటాం. ఇంకా రేట్స్ తగ్గేమంటే యూనియన్ సంబంధించి మా డిమాండ్ ఒకటే. మా యూనియన్ సంబంధించి మేము అందరం ఉన్నాము. మా కట్టుబాట్లను మాకు మున్సిపల్ నుంచి సర్టిఫికేట్ ఉంది, లైసెన్స్ ఉంది, అన్నీ తీసుకొచ్చినాం. ఏమంటారో తీసుకొచ్చారు అన్న లైసెన్స్ సర్టిఫికేట్ తెచ్చారు. ఇంకా 2-3 రోజులలో మేము అవి ప్రైజెస్ కూడా మొత్తం అందరికీ రిలీజ్ చేస్తాము. దాని తర్వాత అందరికి చెప్పడం జరుగుతుంది. అందరికీ ప్రతి ఒక్క షాప్కి వెళ్తాం, మేము వెళ్ళి ప్రతి ఒక్కరికి చెప్తాం. పెద్ద పెద్ద షాపులు ఉన్నాయి. మా ప్లాట్లకు డ్రైనేజ్ వాటర్ పోవడం వల్ల మాకు ఇబ్బందికరంగా ఉందని బాధితుడు కిషోర్ మీడియా ముందు వాపోయారు. నారపల్లి చౌదరిగూడలోని సర్వే నెంబర్ 758లోని 700 గజాల స్థలం గత 5 సంవత్సరాల క్రితం మా అమ్మ పేరు పైన తీసుకున్నాం. ఖాళీగా ఉందని మున్సిపాలిటీ అధికారులు మా ప్లాట్లోకి డ్రైనేజ్ వాటర్ ని వదిలారు. పైన ఉన్న మేక్ డాల్ కంపెనీ మరియు అపార్ట్మెంట్ వాళ్ళు, కాలనీ వాసులు డ్రైనేజ్ మొత్తం మా ప్లాట్ నుండి మురిగినీటి ప్రవాహం వెళ్తుంది. ఈ సమస్యను వెంటనే పోచారం మున్సిపల్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేసినట్లయితే మేము ఇంటి నిర్మాణం కోసం పనులు మొదలు పెట్టుకుంటామని తెలిపారు. వెంటనే పోచారం మున్సిపల్ అధికారులు స్పందించి మాకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
స్పందించాలి 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 మున్సిపల్ అధికారులు ఎమ్మడే మా ప్లాట్లకు వచ్చే మురికి నీళ్ళని అండి. మా అమ్మ పేరు రేణుక. గతంలో మేము ఇక్కడ ల్యాండ్ తీసుకున్నామండి. ఇది నారపల్లి సర్వే నెంబర్ 758లో ల్యాండ్ తీసుకున్నాం. అంతకుముందు ఇక్కడ వాటర్ ఏమి లేవు. రీసెంట్ గా ఈ మెక్డానల్డ్స్ నుంచి మొత్తం పైనుంచి వచ్చే వాటర్ మొత్తం అక్రమంగా మా దాంట్లోకి వదిలేశారు. వాటర్ మా ఫ్లాట్లోకి. ఇప్పుడు ఇల్లు కట్టుకుని వచ్చేసరికి మొత్తం వాటర్ మొత్తం జిహెచ్ఎంసీ వాటర్ మొత్తం అట్లా ఫ్లో అవుతుంది. మొత్తం మురికి నీరు మొత్తం ఫ్లో అవుతున్నాయి. దీన్ని ఎట్లా చేసి అధికారులు స్పందించాలని కోరుతున్నాము. ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలని కూడా ఇబ్బందిగా ఉంది. మొత్తం వాటర్తోని ఇబ్బంది అవుతుంది. స్పందించాలని కోరుతున్నాము. మీరు అధికారులకు ఇప్పుడు చూసుకుని మొత్తం 5 years అవుతుంది. మేము కొన్ని అటు చేసామంతే. ఇప్పుడు డెవలప్ వచ్చేసరికి మొత్తం వాటరే ఉన్నాయి. అందులో మరి మీరు అధికారులను ఏం కోరుతున్నారు? అధికారులను తక్షణమే ఈ వాటర్ ఆపాలని కోరుతున్నాం. పైన వచ్చే మెక్డానల్డ్స్ నుంచి వచ్చే పైన వాటర్ మొత్తం ప్రాపర్ గా డ్రైనేజ్ సిస్టమ్ వేయాలని కోరుతున్నాము. తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పోరెడ్డి కిషోర్ గారు మీడియాను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల పత్రికా సమావేశం. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు ప్యానలిస్ట్ శ్రీమతి నాగమల్లీశ్వరి ప్రెస్ మీట్. జోధాపూర్ ఆలయంలో మహిళా భక్తులపై దాడి. ఇది ఈ రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.